హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు చెబుతూ గుడ్ మార్నింగ్ అని మిమ్మల్ని మేలుకొల్పడానికి, మీకు దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి నేను ఆశపడుతున్నాను. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో వారి హృదయ ఆలోచనలు ఎరిగిన, హృదయ స్థితిని ఎరిగిన, ప్రతి అవసరత తీరినట్లుగా మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం 7 గంటలకండి అనుదిన ధ్యానం. అన్లెస్ మీరు ఆన్ చేస్తే కానీ, యూట్యూబ్లోకి వెళ్తే కానీ మీకు అది తెలియదు. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంటిమేషన్ వస్తున్నట్లుగా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రోజు మిస్ అవ్వకుండా చూడండి. ఆధ్యాత్మికంగా మీరు బలపడండి. ఈరోజు శుక్రవారం మందిరాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి. మరి మీరు కూడా మాతో పాటు కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలో ఏకీభవించవచ్చు. రాత్రి 9 గంటలకు జరిగే ఉపవాస ప్రార్థన మీకు కూడా లింక్ ఇస్తాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఏలియాను చూస్తున్నాం. ఏలియా మనలాంటి మనుషుడే, కానీ అద్భుతాలు చేయగలిగాడు. కారణం ఆయన ప్రార్థనాపరుడు. ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాలు వర్షం కురవకుండా చేయగలిగాడు. మరలా ప్రార్థించినప్పుడు వర్షం కురిసేటట్టు చేయగలడు. అంటే ప్రార్థన ద్వారా ప్రకృతిని కూడా మనం అదుపులోకి తీసుకురావచ్చు. ప్రార్థన ద్వారా పరలోకపు అగ్నిని భూలోకానికి దింపగలిగాడు. అంత గొప్ప ప్రార్థనా పరుడు. అవునండి, మీరు ప్రార్థిస్తారా? ఆయా సీజన్లలో ప్రార్థిస్తారా? అప్పుడప్పుడు ప్రార్థిస్తారా? మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తారా? లేక అనుదినము క్రమం తప్పకుండా దేవునితో ఆనాడు దానియేలులాగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 మోకాళ్ళను ప్రార్థిస్తున్నారా? మన ప్రార్థన అనేది వచ్చిపోయేటట్టుగా కాదండి. ఎడతెగని ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థించే ప్రార్థన మనస్సు కలిగి ఉండాలి. మనం అనేక సార్లు ప్రార్థించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనలోనికి ఒక అసూయ తలంపు వస్తే మనకు ప్రార్థనాత్మ ఆగిపోద్ది. అది ఒప్పుకొని సరి చేసుకునే వరకు మనం ఒక అబద్ధమాన్ని ఆడేసి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే నీకు ప్రార్థన చేయాలన్నా రాదండి. ఎందుకంటే సాతానికి నువ్వు లొంగిపోయావు. నీ మనస్సాక్షి సరలేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. అందుకే నీవు మొదటిగా ప్రార్థన మనస్సాక్షి సరి చేసుకునేటట్టు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇంకేమన్నా ప్రార్థన చేస్తావు, ఇతరుల కొరకు ప్రార్థన చేయొచ్చు. ఇంత గొప్ప ఏలియా, ప్రార్థనాపరుడైన ఏలియా ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశాడు. కానీ ఆయన ప్రార్థన చెయ్యనప్పుడు సాతాను ప్రార్థన చేయకుండా అభ్యంతరపరుస్తాడు. ప్రార్థన చేయనప్పుడు మనం బలహీనమైపోయామని తెలుసు కాబట్టి వాడు మనల్ని భయంకరంగా అటాక్ చేస్తాడు, ఎదుర్కొంటాడు. ఆకాశం నుండి అగ్ని దింపి బలిపీఠం మీద ఉన్న బలి కాల్చే అంత అద్భుతం చూసి అబద్ధ ప్రవక్తలు అందరూ సంహరించినటువంటి ఏలియా, యెహోవాయే దేవుడని ప్రజలు మహిమపరచినట్లుగా చేసిన ఏలియా, ఆనాటి ఆ రాణి అయిన యెజబేలు మాట విని, యెజబేలు మాట రేపు ఈ పాటికి నిన్ను చంపుతాననే ఒక బెదిరింపు విని, మాట కూడా కాదు, ఒక కబురు విని పారిపోతున్నాడట. అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మీరు మోకాళ్ళ మీద నిలబడండి, సాతాను మిమ్మల్ని వదిలి పాడిపోతారు. మీ దగ్గర దరిదాపుల్లో ఒకరు రాలేడు. మీరు సైతానికి భయపడి ప్రార్థన మానేయండి, మిమ్మల్ని మోపు తప్పలు పెడతాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భయం వేస్తున్నప్పుడు, బెదిరింపులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, శరీర బలహీనతలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, బెదిరింపులు, ఫేక్ న్యూస్లండి వాళ్ళ మనుషుల్ని ఎంతగా బాధ పెడుతున్నారో ఈ ఫేక్ న్యూస్ ద్వారా. ఇక ఇది
దేవుని బిడ్డల విషయంలో, సేవకుల విషయంలో అయితే వాళ్ళు ఎలాగలా కృంగదిలా చేయాలని వారి మీద లేనిపోని అవలందలు వేసి వాడు కృంగిపోయేటట్టు చేస్తున్నారు. చూడండి, ఇదంతా సాతాను సంబంధమైన క్రియలు అవి. అలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు దిగులు పడిపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థన మాంతావు? నువ్వెందుకు నేను సేవ చేయనంటావు? నువ్వెందుకు నేను ప్రభువుని నమ్ముకున్నానని దిగులు పడతావు? అటువంటి సమయంలో కూడా నువ్వు ప్రార్థించాలి. ఇంత గొప్ప ఏలియా పారిపోయినోడు పోడు ప్రార్థన చేశాడా? చేశాడనే చెప్పొచ్చు. కానీ అతని ప్రార్థన శారీర సంబంధమైన ప్రార్థనగా మారిపోయింది. మనం ప్రార్థన చేసేది మాటలతో చేసే ప్రార్థన కాదండి, నోటుతో నాలుగుతో చేసే ప్రార్థన కాదు దేవుడు వినేది. హృదయాంతరేంద్రియాల్లో నుంచి రావాలి. మనకు ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయటం తెలియదు, కానీ ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన మనకు నేర్పిస్తాడు. ప్రార్థన ఒక స్టార్ట్ చేస్తున్న బట్టికే మన పని. ప్రార్థన మనం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మను మనల్ని పట్టుకొని ప్రార్థనాత్మతో నింపి ఏ విషయాలు ముఖ్యంగా ప్రార్థించాలి, ఏది ఎందుకు ప్రార్థించాలనేది యుక్తమైన ప్రార్థన నేర్పిస్తాడు. ఏలియా ఆ బెదిరింపు మాటలతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకాళ్ళ పడటానికి బదులు ఆయన దూరంగా పారిపోయి, ఎక్కడికి పారిపోతామండి? ఓ బదరి విషయం కింద కూర్చొని ఇక నేను చేసింది చాలు, నన్ను చంపేయి. చూడండి 4వ వచనంలో 19:4 తాను ఒక దినము ప్రయాణం అరణ్యంలోనికి పోయి, ఎంత దూరంగా పోయాడంటే ఓ రోజంతా ప్రయాణం చేసినంట. అంటే కాలినడకను కదా, మన కారులో అయితే తొందరగా వెళ్ళొచ్చు. మేబీ ఒక రోజుకి ఎన్ని మైళ్ళు నడవగలం? మేబీ ఒక 50 మైల్స్ దూరం వెళ్ళిపోయాడు ఇంచుమించు, లేదా ఒక 40 అనుకోండి. ఏదో అంత దూరం వెళ్ళిపోయి ఓ బదరి విషయం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాడు. మనం చేసే ప్రార్థనలన్నీ దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు కావండి. కొన్నిసార్లు నేను ఎంతో ప్రార్థన చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ అవి దేవునికి అంగీకారమైనవి కావు, అవి దేవుని వాక్యానుసారమైనవి కావు, ఆయన చిత్తానుసారమైనవి కావు. తప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం మనం. ఆ బిలాము ప్రార్థన చేస్తున్నాడు దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళి, వెళ్ళమంటావా ప్రభువా? ఇశ్రాయేలీయులు బాలాకు రాజు కౌరు పంపించాడు, ఆయనతో వెళ్ళమంటావా? అరే వెళ్ళకూడదు, ఇశ్రాయేలుని శపించకూడదు అని చెప్పినా కూడా అతడు అదే విషయాన్ని మళ్ళీ అడుగుతున్నాడు 1కి 3 సార్లు దేవుణ్ణి. మనలో చాలామంది అలా చేస్తుంటామండి. దేవునికి ఇష్టం లేని, దేవునికి వ్యతిరేకమైన, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఎందుకు మళ్ళీ దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ చెప్పుకోవటం? నన్ను చంపేమని అడుగుతావేంటి? నిన్ను చంపటము ఆయనకి ఇష్టమా? దుర్మార్గుడు మరణం పొందటందే నాకు సంతోషం లేదంటే, దైవజనుడి మరణం ఆయనకి ప్రీతికరమైందా? ఆయనకు కావలసినప్పుడు, నీ పని పూర్తయినప్పుడు నిన్ను ఆయన పిలుచుకుంటాడు. చంపడం, పిలుచుకుంటాడు. అసలు ఈ ఏలియా కొరకు దేవుడు గొప్ప తలపులు కలిగి ఉన్నాడు. అసలు మరణము చూడకుండానే పరలోకానికి చేర్చాలని దేవుడు ఆశపడుతుంటే దిక్కుమాలిన చావు చనిపోతానంటున్నాడు. ఇదే మనం అనుకునేదండి. దేవుడే మన కొరకు ఉన్నతమైన వాటిని సిద్ధపరుస్తుంటే మనకేదో చవకబారి వాటి కోసం అడుక్కుంటుంటాం, అవి ఇవ్వలేదని అలుగుతూ ఉంటాం. తప్పండి. దేవుని మీద అలగకండి. దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేదంటే నీకు అంతకంటే గొప్పది ఇవ్వాలని నువ్వు అడిగింది ఇవ్వలేదేమో, అంతేగాని నీకు బిగబట్టేవాడు ఆయన కానే కాదు. ఇక నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు, నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నాడు. అక్కడికి దేవుడు అతన్ని ప్రేమించి దూతను పంపించి ఆహారం పంపించి భోంచేసి మళ్ళీ పడుకొని, భోంచేసి మళ్ళీ పడుకొని, నీవు లేచి నా కొరకు హోరేబు పర్వతానికి పో అని చెప్పినప్పుడు అక్కడికి ప్రయాణమై 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు. దేవుని పర్వతం
ఆ హోరేబు కొండ మీదనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకి, తన ఆజ్ఞలను తెలియచేశాడు. ఆ హోరేబు పర్వతం మీదకి వెళ్ళి నా స్వరం విందువు గాని పో కనిపెట్టు అంటే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో చూడండి, 9వ వచనంలో అచ్చట ఒక గుహలో చేరి బస చేశాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడా అంటే అక్కడికి వెళ్ళి ఒక గుహలు ఉంటాయి కదండి, బూరియల్లాగా, అలా గుహలోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇంకా పిరికితనం పోలేదు, ఇంకా భయం పోలేదు. గుహలోకి వెళ్ళి అక్కడ బస చేశాడంటే అక్కడే కూర్చుండిపోయాడు. ఇంకా మోకాళ్ళ మీద పడలేదు, చేతులెత్తి ప్రార్థించలేదు. దేవుడు అక్కడికి వచ్చి, ఏలియా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ప్రార్థన చేస్తున్నావు చెప్పగలరా? ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? నిలబడు నా కోసం. నేను నిలబడలేను. నేను నిలబెడితే నన్ను గురి పెడతాదేమో యెజబెల్ అన్నట్టే అన్నట్టు ఆలోచిస్తున్నాడు ఈయన. మళ్ళీ చెప్పాడు దేవుడు, లేచి హోరియా పర్వతం మీద నిలబడు. నేను ఒక్కడనే ఉన్నాను, రోషం కలిగిన నన్ను చంపేస్తుంది, నేను ఒక్కడనే ఉన్నాను. ఒక స్వీయ పరితాపంతో నిండిపోయాడండి. చాలామంది ప్రార్థనలు ఇవ్వాలి ఎలా ఉంటుంది తెలుసండి? నేను ఒక్కడనే ప్రభా నీ సేవ చేస్తున్నాను, నేనేం కదా ప్రభా నేను ఒక్కడినింత కష్టపడి చేస్తున్నాను, నాకే ఎందుకు ప్రభా శోధన అన్నట్టు చేస్తారు చూడండి చాలామంది. నేను నమ్ముకున్నాను కదా ప్రభు, నాకే బాధలు ఏంటి అని. అది స్వార్థంతో కూడిన ప్రార్థనలు అక్కర్లేదండి దేవుని దగ్గరికి వెళ్ళి. నువ్వు అక్కడవే కాదయ్యా, బోల్డ్ మంది ఉన్నారయ్యా, బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు అక్కడవే కాదు ప్రార్థన చేసేది, నువ్వు అక్కడవే కాదు సేవ చేసేది, నువ్వు అక్కడవే కాదు నమ్మకంగా బ్రతికేది, నువ్వు అక్కడవే కాదు ప్రభుని నమ్ముకుంది. ముందు ఆ స్వీయ పరితాపాన్ని తీసేయండి. ప్రార్థనలోకి వెళ్ళి నిన్ను నీవు తలంచుకుంటూ ఏడుస్తావు, అది నీటి ప్రార్థన అనుకుంటారు కొంతమంది. నో, నిన్ను నీవు కించపరుచుకోవటం దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదండి. నీ బలహీనతలు చూసుకొని నువ్వు స్వీయ పరితాపంతో దుఃఖపడితే ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో చేరదనుకుంటే అది అజ్ఞానం. మళ్ళీ పోయి గుహలో దాక్కుంటున్నాడు. రెండోసారి మళ్ళీ అడిగాడు చూడండి 13వ వచనంలో. మన టైం అయింది కాబట్టి మీరు ఈ అధ్యాయం పూర్తిగా చదవండి. ఏలియా దాని విని దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాడు. దేవుని మెల్లని స్వరం వినపడుతుంది, అక్కడ ఉరుములు మెరుపులు ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయినా బయటికి రావట్లే, దాక్కునే ఉన్నాడు. దేవుడు స్వరం విన్నప్పుడు కూడా గుహ వాకిట్లోనే ఉన్నాడు కానీ బయటికి రాలేదు. అంతలో ఏలియా ఇచ్చట్టు ఏం చేస్తున్నావు అని మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి? చర్చికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన సమయంలో ఎస్ఎంఎస్లు చూస్తున్నారా? మీరు చర్చికి వెళ్ళినప్పుడు మందిరంలో ముందు సీట్లోకి వెళ్ళి కూర్చుంటున్నారా? మూల కూర్చొని మీరేదో ఆచారంగా ఎవరికి కనపడకుండా ఏదో ఆలోచనలు చేసుకుంటూ కూర్చుంటున్నారా? మందిరంలోకి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేయాలి కదా. ఎంతమంది మందిరములలో ప్రార్థన చేస్తున్నారు? అందుకే మన చర్చిలో ఇద్దరు చేతులు పెట్టుకొని ప్రార్థన చేయమంటాం, బిగ్గరగా ప్రార్థన చేయమంటాం. చాలామంది చేతుల మీద తల పెట్టుకొని హాయిగా నిద్రపోతుంటారు, కునిపాటేస్తుంటారు. నో. ప్రార్థనలో స్వీయ పరితాపానికి చోటు ఇవ్వద్దు, స్వనీతికి చోటు ఇవ్వద్దు, పరధ్యానంగా ఉండొద్దు. దేవుని స్వరం వినడానికి సిద్ధపడు. ఏం చేస్తున్నావు ఏలియా? ప్రార్థన చేయి, నీకు చాలా పని ఉంది. నీవు హజాయేలు అనే రాజును సిరియా దేశం మీద పట్టాభిషేకం చేయాలి. నీవు యెహూను పట్టాభిషేకం చేయాలి. నీకు బదులుగా ఎలీషాను నీవు అభిషేకించాలి. అప్పుడు నేను అగ్నిరథాలు పంపించి నిన్ను తీసుకెళ్తాను. నాకు ఇన్ని తలంపులు ఉన్నాయి నీ పట్ల, నువ్వేమో కృంగిపోయి కూర్చున్నావు. ఈరోజు వాక్యం వింటున్న మీతోటే మాట్లాడుతున్నానండి. నా పని అయిపోయింది, నేను ఇంకా ప్రార్థన చేయలేను, నేను నిలబడలేను, నేను విశ్వాసంలో ఉండలేను. మీరు దాక్కుంటున్నారేమో, ఎస్కేప్ అయిపోతున్నారేమో దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మందిరంలో నుంచి, దేవుని పనుల్లో నుంచి, దేవుని కార్యాల్లో నుంచి. దయచేసి ప్రభువు మిమ్మల్ని కోరుకున్నాడు. మీ ద్వారా గొప్ప ప్రణాళికలు ఆయనకున్నాయి. లేచి ప్రార్థించు. నువ్వు నిద్రపోతావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లేచి ప్రార్థన చేయమని చెప్పాడు చూడండి. ఆ ఓడలో ఉన్న యోనాతో ఆ క్యాప్టెన్. ఇవాళ అన్యులు చెప్పాల్సి వస్తుందంటే మనకి. పోయి నిద్రపోతా, లేచి ప్రార్థన చేయని దేవునికి.
దేవుని సువార్తను ప్రకటించమని యోనాకు చెప్తే ఇష్టానుసారంగా పోయి నిద్రపోతున్నాడు. ప్రార్థనలా చేయగలడు? లేచి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉజ్జీవం దొరికింది. ఈరోజు మీరింట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కుటుంబ ప్రార్థన జరిపించుకోండి. ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకోండి. భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. కబుర్లు చెప్పుకోవటం కాదు, కలహాలు పెట్టుకోవటం కాదు, వాదనలు పెట్టుకోవటం కాదు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడ షికారులు చేయటం కాదు. ఎంతసేపు నీవు నీ భార్య మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తున్నారు చెప్పండి? సేవకులారా మీరు చెప్పండి. నువ్వు ప్రార్థన చేయకుండా సంఘానికి నువ్వేం చెప్పగలవు? విశ్వాసి నువ్వు ప్రార్థన చేయకుండా అవిశ్వాసిని నువ్వు ఎలా తిప్పగలవు? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అపవాది మనల్ని ఏదైనా చేయగలడంటే వాడు చేయగలిగింది ఒకటే, ప్రార్థన చేయకుండా అభ్యంతరాలు తీసుకొస్తాడు. అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటిని అధిరోహించి మోకాళ్ళ మీద పడితే ప్రార్థనాత్మను పుంజుకుంటావు. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రార్థన నేర్పించయ్యా. ప్రార్థన పట్టుదలతో చేయటానికి, అనుదినము చేయటానికి, ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయంలో చేయటానికి, ఎడతెగని ప్రార్థన చేయుటకు, ఉపవాసం ఉండి ప్రార్థించుటకు, మోకరించి ప్రార్థించుటకు, కన్నీటితో ప్రార్థించుటకు, నీ పాదాలను తడుపుటకు, పరిశుద్ధాత్మ శక్తిని పుంజుకొని నీవు మా ముందుంచిన ప్రయాణము కొరకు, జీవితము కొరకు, మా కొరకు నీ విధించిన పనుల కొరకు మేము సిద్ధపడి నీవు అప్పగించిన కార్యాలు సఫలపరచుటకు బల నమ్మకమైన మంచి దాసుడాన్ని నీవించి మెప్పు కొరకు కనిపెట్టినట్లుగా మా ఒక్కొక్కరిని అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సతలు భారాలు 954004 వచ్చే నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నామని మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. మరి ఎన్నోసార్లు దేవుడు అద్భుతంగా మన అనేక ప్రార్థనలకు జవాబులు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ప్రార్థన గొప్ప ఆయుధం మన చేతుల్లో అపవాదిని ఎదురించుటకు, మనలో ఉన్న నిరుత్సాహాన్ని జయించుటకు, ప్రతి బలహీనత నుంచి విడిపించబడుటకు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు కూటికను మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. జూమ్ కూడా ఉంటుంది, మీరు జూమ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రత్యక్షంగా మందిరంలో ఉన్నట్టుగా మీరు అనుభూతిని పొందవచ్చు. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.